ఇక ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. నాయుడు గారు వచ్చిన తర్వాత ధర తగ్గిపోయిందని పచ్చి అబద్ధాలు. ధర తగ్గిపోయిన చిత్తశుద్ధితో అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు ఎవరైనా కేంద్ర మంత్రి గారు ఆఫీస్కి వెళ్ళి మంత్రి గారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అప్పటికే ధరలు ఇంకా పతనమైపోతాయని భయపడి 14,000 కంటే ఒక పైసా తగ్గినా మేము ఇంటర్వెన్షన్ పండిస్తామని ఒక జీవో తెచ్చి మిర్చి రైతులకి ఆదుకున్నాం అధ్యక్ష. ఇక్కడే వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు ఉన్నారు. కోకో అధ్యక్ష అంటర్ పంట ఈరోజు కొబ్బరిలోని పామాయిల్లోని అంటర్ పంట ఇదేదో ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి వస్తుంది. ఒక్క సంవత్సరం ఒక రైతు ఒక ఎమ్మెల్యే వచ్చి మాకు అడగలేదు. బాగా రేటు వచ్చేటప్పుడు అడగరు అధ్యక్ష. ప్రభుత్వానికి కనీసం ప్రభుత్వం దృష్టిలో పెట్టరు. ఈ సంవత్సరం ధర కొద్దిగా తగ్గిపోయింది. మా దగ్గరికి వచ్చారు. అది మన చేతిలో లేదు. పరిశ్రమలతో మీటింగ్ పెట్టాం, నేను పెట్టాను, ముఖ్యమంత్రి గారు పెట్టారు, 10 సార్లు పెట్టాం, కొనమని చెప్పాం. మేము కొనలేమండి, మాకు మీరేం చేసుకున్నా పర్వాలేదంటే ఏమీ చెయ్యలేక మళ్ళీ కోకోకి కేజీకి 50 రూపాయలు నియమించాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా కోకోకి కేజీకి 50 రూపాయలు ఇచ్చి 17 కోట్ల రూపాయలు ఇప్పుడు వెళ్ళి అడగండి. నువ్వు ప్రెస్లో చెప్పడం కాదు. వెస్ట్ గోదావరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కోకో మీద మాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకున్నారో లేదో ఒకసారి నువ్వు అడిగితే వాళ్ళే చెప్తారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడే మా సాంబా ఉన్నాడో లేదో మా ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి. 10 వంతులు విపరీతంగా పంట వేశారు. ఈ సంవత్సరం ధర పతనం అయిపోయింది. పతనం అవడం కాదు, కొనే నాదుడే లేదు. చంద్రబాబు నాయుడు గారు మనసున్న మనిషి డేరింగ్ స్టెప్ వేసుకొని బర్లీ పొగాకు కొంటామని చెప్పకపోతే ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకి అడ్డు లేకుండా అయ్యేవి అధ్యక్ష. నేను చూశాను కల్లారా. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కనీసం పొగాకు కొనే నాదుడు లేడు. ఆఫీసులు కూడా చెప్పారు పొగాకు ఏంటండి మనం కొనమేంటని ఆఫీసుల్లో అడ్డు పెట్టారు. మీరు చెప్పడానికి వీల్లేదు. 300 కోట్ల రూపాయలు నాకు పోయినా పర్వాలేదు రైతులకు ఆదుకోవాలని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్కెట్ ద్వారా పొగాకు కొని ప్రకాశం జిల్లా రైతులకు ఆదుకుంటే హర్షించాల్సింది పోయి నీకు ఆ నోరు రాకపోతే సైలెంట్గా ఉండాలి. దాని మీద వెళ్ళి రాద్ధాంతం చేశాం. ఇది ధర్మమా? అందుకే నేను ఎప్పుడు కూడా రైతులకు చెప్తాను, చైతన్యవంతులు అవ్వాలి. నేను తప్పు మాట్లాడినా ఈరోజు నేను నిండు శాసనసభలో చెప్పిన ఒక్క అంశమైనా అచ్చెన్నాయుడు మీరు తప్పు చెప్పారు, ప్రభుత్వం నుంచి అమలు చేయనివి మీరు ప్రసంగం ద్వారా చెప్పారని ఒక్కరు చెప్పినా సరే ముక్కు నేలకు తీసుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చెయ్యలేకపోతే చెయ్యలేమని చెప్తా, చేస్తే ధైర్యంగా చేశామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మామిడి చిత్తూరు జిల్లా అధ్యక్ష విపరీతంగా పంట వచ్చింది. కొనే నాదుడే లేడు, ఎవరు పట్టించుకోలేదు. ఇది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా. మళ్ళీ ఇటువంటి సమస్య వస్తుందనే ఎవరు అడక్కముందే, ఎవరు రిప్రజెంట్ చేయకముందే ముఖ్యమంత్రి గారు గ్రహించి రేపు ఫ్యూచర్లో మామిడికి కూడా ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి నాకు ఆఫీసులకి జిల్లా పంపించి రైతులందరితో కూడా మాట్లాడి మామిడికి అధ్యక్ష కేజీకి 4 రూపాయలు ఇచ్చాం. ఎవడు కొనేవాడే లేదు. ఇంకొక సమస్య ఉంది, 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇవ్వాలి. ఇప్పుడే మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రోజు వస్తున్నాడు. ఇంకా కొంతమంది ఫ్యాక్టరీలు మీరు చెప్పినట్టుగా 8 రూపాయలు ఇవ్వడం లేదు. ఒకసారి మీరు పిలిచి మాట్లాడండి, హెచ్చరిక చేయండి అని ఎమ్మెల్యే కూడా అడుగుతున్నాడు. ఆ పని కూడా చేస్తాం. మేము చెప్పినటువంటి కేజీకి 4 రూపాయలు అధ్యక్ష 261 కోట్ల రూపాయలు మామిడికి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే. బడ్జెట్లో పెట్టక్కర్లేదు. ఎక్కడ రైతుకు సమస్య ఉంటే, ఏ పంటకి ధర తగ్గితే వెంటనే పవర్స్ అన్ని ఉపయోగించి రైతు ఆదుకున్నప్పుడే నిజమైనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఉల్లి కర్నూలు జిల్లాలో ఉల్లి అధ్యక్ష
45,000 ఎకరాల్లో ఉల్లి పండిస్తున్నారు.